ఆ చేపొక్కటి వలలో పడిందంటే మత్స్యకారుడు లక్షాధికారి కావడం ఖాయం. అదే వల నిండా ఆ చేపలు చిక్కాయంటే ఇంకేముంది, దెబ్బకు మత్స్యకారుడి పంట పండి క్షణాల్లో కోటీశ్వరుడే. అలాంటిది ఓ మత్స్యకారుడి వలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 ఆ చేపలు పడ్డాయి. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దెబ్బకు 33 లక్షలు సంపాదించాడు. మరి ఆ లక్కీ మత్స్యకారుడెవరు? ఆ చేప అంత ధర వెనుకున్న కథేంటి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మన దగ్గరైతే పులస చేప చాలా ఫేమస్. తాళి నమ్మినైనా పులస కొనాలనే సామెత ఫుల్ పవర్ఫుల్. అదే చేపలంటే ప్రాణాలిచ్చే బెంగాలీలకు తెలియబోలా చాలా ఇష్టం. దీనికోసం ఎంత ధర పెట్టడానికైనా అస్సలు వెనకడుగు వెయ్యరు. ఇక తాజాగా ఒడిశాలోని బాలాషోర్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు దిఘా నది ముఖద్వారంలో వేటకు వెళ్లాడు. నక్కతోక తొక్కినట్టు అదృష్టం అతన్ని వరించింది. ఆ జాలరి వలకు ఏకంగా 29 అరుదైన అత్యంత విలువైన తెలియబోల చేపలు పడ్డాయి. అయితే తనతో పాటు చాలా మంది జాలలు అతడికి మాత్రమే అదృష్టం వరించింది. దీంతో రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు ఆ మత్స్యకారుడు. ఆ 29 తెలియ భోల చేపలు వేలంలో 33 లక్షలకు అమ్ముడుపోయాయి. అయితే మామూలుగా అయితే మార్కెట్లో చేపలను విక్రయిస్తారు. కానీ ఏడాదికి 1 లేదా 2 సార్లు మాత్రమే వలకు చిక్కి ఈ అరుదైన తెలియ భోల చేపలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకోసం వేలం వేయడం జరుగుతుంది. ఈ వేలం పాటలో ఎక్కువగా ఫార్మా కంపెనీలు పాల్గొంటాయి. సాధారణంగా ఈ చేప దొరకగానే కొనడానికి బెంగాల్లోని ఫార్మా కంపెనీల ప్రతినిధులు నిత్యం స్థానిక మత్స్యకారులతో టచ్లో ఉంటారు. ఇక ఒక్క తెలియ భోల చిక్కినట్లు తెలిసినా ఫార్మా కంపెనీలు దాన్ని కొనడానికి ఎగబడతాయి. దీనితో దీనికి ఫుల్ డిమాండ్. అందుకే మార్కెట్లో ఈ చేప కిలో 30,000 పైనే ఉంటుంది. అయితే దీన్ని కొనడానికి ఫార్మా కంపెనీ ఎగబడ్డం వెనుక పెద్ద రీజనే ఉంది. ఈ చేపకు చిన్న బెలూన్లా ఉంటుంది. అదే ఈ చేపకు కీలకం. అందులో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. అత్యంత ఖరీదైన మందుల తయారీకి దీన్ని వాడుతారు. ఇక ప్రాణాలను కాపాడే మందు బిళ్లలపైన కవర్ ఉంటుంది కదా, దాని తయారీలో కూడా ఈ కొల్లాజెన్ ఉపయోగిస్తారు. అయితే అప్పుడప్పుడు జాలర్ల వలకు తెలియబోలా పెద్ద పెద్ద చేపలు చిక్కుతుంటాయి. అప్పుడు ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీలు కూడా వేలంపాటలో పాల్గొంటారు. మొత్తానికి ఈ చేప బెంగాల్ జాలర్ల పట్ల ఓ వరమనే చెప్పాలి. ఇది మాత్రం సంతానోత్పత్తి కాలంలో ఇది తీర ప్రాంతాలు, సమీప నదులు మొదలైన వాటిలో వచ్చి చేరుతున్న క్రమంలో ఇలా వలకు చిక్కుతుంటాయి.